హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద నుంచి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో బుచ్చిబాబు గారు రీసెంట్గా ప్రెస్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో నాకు తెలిసి గుడికి వెళ్ళినట్టున్నారు. సో అక్కడ ప్రెస్ వాళ్ళు చుట్టుముట్టడంతో అక్కడ వాళ్ళకి పెద్దికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆయన ఆ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, పెద్ది తాలూకు షూటింగ్ 60% కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాని మేము ముందుగా అనుకున్నట్లు రామ్ చరణ్ గారి బర్త్డే రోజున తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక రోజు ముందుగానే ఈ సినిమా రాబోతుంది. అంటే 26వ తారీఖు మార్చి 26, 2026 నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమి. సో అలాగా మార్చి 26న ఈ సినిమాని ఒకరోజు ముందుగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే 26న సినిమా రిలీజ్ అంటే 25న ప్రీమియర్ చేస్తారు. సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాకి వీకెండ్లో రిలీజ్ అయిన వీకెండ్లో కాకుండా ఫస్ట్ వీక్లో చూసుకుంటే చాలా హాలిడేస్, 2-3 హాలిడేస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వీక్లో కూడా రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్లో కూడా మనకి ఒక 2-3 హాలిడేస్ ఉన్నాయి. అంటే దాదాపుగా పెద్ద సినిమా రిలీజ్కి 10 రోజుల వరకు, ఎప్పుడైతే ఆ సినిమా 25వ తారీఖున ప్రీమియర్స్ జరుపుకొని 26వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ అవుతుందో అక్కడి నుంచి 10 days వరకు కూడా నంబర్ ఆఫ్ హాలిడేస్ ఉన్నాయి. దగ్గర 4-5 వరకు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసి అనుకోవాలి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దికి. సో అది ఉన్నా లేకపోయినా కంటెంట్ తోపొచ్చింది. సో ఇంకా సాంగ్ విషయానికి వస్తే, సాంగ్ వచ్చేసి 15 నుంచి 20 days లోపు ఈ సాంగ్ని, మెలడీ సాంగ్ ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేశారు. మాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్ అందరికీ కూడా, ఆడియన్స్ అందరికీ కూడా నచ్చిద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ఈ సాంగ్ వచ్చేసి 15 నుంచి 20 days లోపు వస్తుందని చెప్పేసి ఆయన అది కూడా అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మంత్లో, నవంబర్లో మనకి పెద్ద ఫస్ట్ సింగిల్ అనేది రాబోతుంది. సో అఫీషియల్ డేట్ మార్చి 26 అని చెప్పేసి బుచ్చిబాబు గారు చెప్పేశారు. కాబట్టి వాళ్ళు ఆ అఫీషియల్ పోస్టర్తో డేట్ వేసి ఏమైనా దించుతారా లేదనేది చూద్దాం. సో ఒకరోజు ముందుగానే శ్రీరామనవమి రోజు గ్లిమ్స్, మీరు ఎందుకు శ్రీరామనవమి రోజు వస్తుంది అని అంటే, శ్రీరామనవమి రోజే మనకి ఈ పెద్ద ఫస్ట్ గ్లిమ్స్ అనేది, ఫస్ట్ షాట్ అనేది, ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది మనకి రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ అదే రోజున సినిమాని కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో శ్రీరామనవమి దేశమంతా కూడా రామనవమి జరుపుకోబోతుంది పెద్ద సినిమాతో. సో ఇది పెద్ద తాలూకు అప్డేట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.